మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి మేడం, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా వేసుకున్న డ్రెస్ కన్నా సడన్గా ఒక డ్రెస్ లేదు ఒక శారీ మనం వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తూ ఉంటాం, చాలా బాగున్నారని చెప్తూ ఉంటారు. అంటే రోజు బాగుండనా అన్న క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ డ్రెస్ నాకు బాగా సూట్ అయ్యింది అని. అలా ఎవరికైనా కూడా అంటే నా ఫిజిక్కి తగ్గట్టుగా నాకు ఏ డ్రెస్ అయితే బాగుంటుంది అంటే కొంతమంది షార్ట్గా ఉంటారు, కొంతమంది హైట్గా ఉంటారు, ఫ్యాట్గా ఉంటారు, థిన్గా ఉంటారు. ఎవరి బాడీ స్ట్రక్చర్ బట్టి వాళ్ళకి ఏ డ్రెస్ సెట్ అవుతుంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? జనరల్గా సిరి అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నేను వేసుకునే బ్లౌజెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, అంటే నా ఎక్స్పీరియన్స్ ఒక 15 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఏంటంటే, మేడం మీ బ్లౌజ్ చాలా బాగుంది, మీ శారీ చాలా బాగుంది, నాకు కూడా ఇలాంటివి డిజైన్ చేయండి అని చాలామంది అడుగుతుంటారు. అంటే మన పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళకు కూడా సెట్ అవుతుంది లేది అనేది మనం చెప్పలేం. అలా అన్నప్పుడు వాళ్ళు హర్ట్ అవుతుంటారు. కానీ దానికంటే బెటర్గా మనము వాళ్ళకి డిజైన్ చేసినప్పుడు మిర్రర్లో చూసుకున్నప్పుడు ఆ మిర్రర్ని 10 నిమిషాలు వదలకుండా చాలా బాగుందని అలాంటి క్లయింట్స్ నెంబర్ ఆఫ్ నేను చేసినవి అంటే ఎక్స్పీరియన్స్ చేసినవి చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మన బాడీ అంటే ఇప్పుడు నేను ఒక బాడీ తీరుంటాను, ఇంకొకళ్ళు ఇంకొక బాడీ, మీరు ఒక బాడీ తీరుంటారు, అంటే డిఫరెంట్గా ఉంటారు. అందరికీ అన్ని సెట్ కావు కదా. అందుకని నేనేం చెప్తానంటే మీకు సెట్ అయ్యేవి, మీకు కంఫర్ట్ ఉండేవి, మీరు రోజంతా దాన్ని క్యారీ చేయాలి, మీరు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. ఇది వేసుకున్నా నేను అందంగా ఉన్నాను, నేను ఇంకా కొద్దిసేపు ఈ డ్రెస్లో ఉన్నా నేను హ్యాపీగా ఉండగలను అలాంటి చూస్ చేసుకోవాలంటే మనం ఫ్యాషన్ అంటే ఏది పడితే అది చూస్ చేసుకొని వాళ్ళు వేసుకున్నారు కదా బాగుంది మనం కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ లెక్కలో మనం వెళ్ళకూడదు అనమాట. మనకేది సెట్ అవుతుందో. ఎస్, ఫ్యాషన్ అంటేనే మన డ్రెస్ అంటేనే ఫస్ట్ పాయింట్ అంటేనే కంఫర్ట్ని చూసుకోవాలి, మన బడ్జెట్ చూసుకోవాలి, కంఫర్ట్ చూసుకోవాలి, సరిపోతుంది. మనం దాంట్లో ఎంత అందంగా కనిపిస్తున్నామో, ఎంత ఫ్యాషనబుల్గా ఉన్నామో, ఎస్ ఇది మెయిన్ పాయింట్ అనమాట. నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను సిరి గారు. ఏంటంటే కొన్ని షేప్స్ ఉంటాయి బాడీకి కూడా, అది వినడానికి విచిత్రంగా ఉన్న మా ఫ్యాషన్ అంటే మా టర్మినాలజీలో మేము వాడుతూ ఉంటాం జనరల్గా. అంటే ఒక డ్రెస్ ఒక ఆర్డర్స్ వచ్చాయి మాకు, అంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళ బాడీ తీరు ఎలా ఉంది, వీళ్ళ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఏ కలర్స్ అయితే బాగుంటాయి, ఏ కలర్ కాంబినేషన్స్, ఏ ఫ్యాబ్రిక్స్, ఇలా రకరకాలుగా ఫస్ట్ మేము ఆలోచిస్తామన్నమాట. ఆ తర్వాతే వాళ్ళకి ఒక డ్రాయింగ్ ద్వారా ఒక స్కెచ్ ద్వారా వాళ్ళకి మేము ప్రెజెంటేషన్ ఇస్తాం. ఫస్ట్ వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతే మేము డిజైన్ చేయడం జరుగుతుంది జనరల్గా. ఇది ప్రాసెస్ అనమాట. అయితే ఇప్పుడు మనం కొన్ని షేప్స్ చెప్పుకుందాం అనమాట. అంటే బాడీ తీరులో ఎన్ని షేప్స్ ఉంటాయి అని కొన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అంటే యాపిల్ షేప్ ఉంటుంది. యాపిల్ ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. అంటే యాపిల్ షేప్లో కూడా మన బాడీ తీరు ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి పొట్ట వరకు బొద్దుగా ఉంటారు, అంటే లావుగా, లెగ్స్ నార్మల్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎలాంటి డ్రెస్సెస్ సెట్ అవుతాయి? ఇప్పుడు హెవీగా వేసుకొని అంటే షోల్డర్ భాగం హెవీగా వేసుకొని హెవీగా కనిపించి అలా ఉంటే వాళ్ళు ఇంకా హెవీగా కనిపిస్తారు. ఆల్రెడీ వాళ్ళు బొద్దుగా ఉన్నారు, ఇంకా బొద్దుగా హెవీగా ఉండే వాళ్ళు వేసుకుంటే ఇంకా బొద్దుగా ఉంటారు కదా. అందుకని వీళ్ళు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోవాలి అంటే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోవాలి. ఆ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ కూడా అంటే వేసుకున్నామా లేదా అన్నట్టు, ఇంకా షిఫాన్, జార్జెట్ అలాంటివి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏవైనా సరే అలాంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తారు. అందులో వాళ్ళ స్కిన్ టోన్ తగ్గట్టు ఇంకా చూస్ చేసుకుంటే ఇంకా రిఫ్లెక్ట్, అంటే మనం వేసుకునే డ్రెస్ కలర్ని బట్టి మన స్కిన్ టోన్ కూడా మెరుస్తూ ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఒక రెడ్ కలర్ మనం తీసుకున్నాం, మన స్కిన్ కూడా ఆ రోజంతా గ్లోగా కనిపిస్తుంది. ఎల్లో కలర్ తీసుకున్నాం, ఆ స్కిన్ అంటే మన రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మన స్కిన్ టోన్ మీద. అలాంటివి మనం వేసుకున్నప్పుడు ఇంకా అందంగా అనిపిస్తాయి అనమాట. మళ్ళీ బ్లౌజెస్ ఎలా ఉండాలంటే డీప్ నెక్, వీ నెక్ ఇలాంటివి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. వీళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ఏంటో తెలుసా, అసలు పఫ్ స్లీవ్స్ ఇలా ఎక్కువ హెవీ ఉండేవి అలా వేసుకోకూడదు, ఇంకా బొద్దుగా కనిపిస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఆ షేప్లో ఉన్నారు, ఇంకా హెవీగా వేసుకుంటే అప్పుడు ఇంకా హెవీగా కనిపిస్తారు కదా జనరల్గా. అందుకని వీళ్ళు చూస్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తే ఇంకా అందంగా ఉంటారు. నేను లావుగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా, పొడుగ్గా ఉన్నానా సంబంధం లేదు. మనం వేసుకునే డ్రెస్ని బట్టి మనం ఎలా అందంగా ప్రెజెంటేషన్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇంకొక షేప్ వచ్చేసి మనకి పియర్ షేప్. ఈ పియర్ షేప్ ఎలా ఉంటుందంటే పైన షోల్డర్ అనేది చిన్నగా ఉంటుంది, మిగతా భాగం అంతా అంటే హిప్ వరకు చాలా లావుగా ఉంటుంది. ఈ కింద లెగ్స్ వచ్చేసి మామూలు నార్మల్ సన్నగా ఉంటాయి. ఈ వీళ్ళు ఎలా చేయాలి, ఈ షోల్డర్ భాగాన్ని మనం హెవీగా చూపించాలి.
ఇప్పుడు కింద భాగం అంతా మనకి హెవీగా ఉంది, ఆ షోల్డర్ భాగం మనం కవర్ చేయాలి అంటే దీంతో మ్యాచ్ అయ్యేలాగా వీళ్ళు ఏం చేయాలి, హెవీ బార్డర్స్, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక శారీ తీసుకోండి, హెవీ బార్డర్స్తో ఎంబ్రాయిడరీ ఉన్నవి, హెవీ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు నెక్స్ కానీ సింపుల్గా, అంటే అది కూడా మనము సింపుల్గా అందంగా కనిపించాలి. కింద నుంచి పైదాకా వాళ్ళ షేప్ని ఏం చేస్తున్నామంటే మనము ఈక్వల్గా చూపిస్తున్నాం, అందంగా కనిపించేలాగా చేస్తున్నాం. దానికి నడుముకి కొంచెం చిన్న బెల్ట్ యాడ్ చేస్తే ఇంకా అందంగా, అంటే వాళ్ళకి ఒక షేప్ అనేది మనం ఇస్తున్నాం అనమాట. అంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వాళ్ళ బాడీని మనం అందంగా చూపిస్తాము. వాళ్ళ డ్రెస్ తోటి వాళ్ళ ప్రెజెంటేషన్ అంటే వాళ్ళ అందాన్ని ఇంకా మనం రెట్టింపు చేస్తాం. అరే నేను ఇలా ఉన్నాను అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ ఒకే తీరు ఉండరు కదా. అలా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన డ్రెస్తో మనం ఇంకా అందంగా కనిపించవచ్చు కొన్ని టిప్స్ ద్వారా. ఇంకొకటి అవర్ గ్లాస్. ఈ అవర్ గ్లాస్ వాళ్ళు నార్మల్గా వీళ్ళ గురించి ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకు అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటారు వీళ్ళు. కొన్ని మోడల్స్ చూడండి, అంటే ఫ్యాషన్ డిజైన్స్ మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే మేము ఇప్పుడు ట్రెడిషనల్ డిజైన్ చేసాము, లెహెంగాస్ నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి ఎలాంటి బాడీ సెట్ అవుతుంది అంటే లెహంగా వేసుకోగానే అందంగా కనిపించాలి, ఒక డ్రెస్ వేసుకొని ఒక కుర్తీ వేసుకోగానే అందంగా కనిపించాలి. అందంగా కనిపించాలంటే ఈ షోల్డర్ భాగం, వేస్ట్ భాగం, హిప్ భాగం కరెక్ట్గా ఒక షేప్లో అనేది ఉండాలన్నమాట. ఆ షేప్ని మేము కరెక్ట్గా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు అది అందంగా కనిపించాలి. మా డ్రెస్ అనేది మెయిన్గా వాళ్ళు కనిపించకూడదు, అందులో మా డ్రెస్సే కనిపించాలి. అలాంటప్పుడు మేము ఏం చేయాలంటే దానికి తగ్గ ఫిగర్ని, అంటే దాని తగ్గ మోడల్ని మేము ఎంచుకుంటాం. అలాంటి వాళ్ళకి ఆ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ డ్రెస్ అందంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ షోల్డర్ కానీ, వాళ్ళ వేస్ట్ కానీ, వాళ్ళ హిప్ కానీ ఇలా ఈక్వల్ పార్ట్స్లో ఉంటాయి, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాయి. అందుకే మోడల్స్ అంటారు వాళ్ళని. నార్మల్గా మనం ఇంట్లో ఉండేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అంత మెయింటెనెన్స్ చేయడం చాలా ఇంపాసిబుల్. వాళ్ళు అదే పనిలో ఉంటారు కాబట్టి 24 hours వాళ్ళు అందంగా ఉంటారు, కామన్. ఇంకా కొంతమంది అయితే లక్కీగా అదృష్టం కొద్దీ అలా ఉంటారు, అంతే కదా, వాళ్ళ జీన్స్ని బట్టి. ఇలాంటి వాళ్ళకి ఏం బాగుంటాయి అంటే ఏవైనా బాగుంటాయి, కానీ లూజ్ వేసుకోకూడదు. లూజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి అసలు అందం అనేది కనిపించదు. లూజ్ వేసుకున్న ఒకవేళ వేస్ట్కి ఒక బెల్ట్ యాడ్ చేస్తే ఇంకా అందంగా కనిపిస్తారనమాట. మీరు అన్నట్టుగానే మేడం, చాలా మందికి కూడా అంటే వాళ్ళ ఫిజిక్కి తగ్గట్టుగా నాకు ఏది సెట్ అవుతుంది, నేను ఎలా చూస్ చేసుకోవాలి అన్న అవేర్నెస్ చాలా తక్కువ మందికే ఉంటుంది. సో అలా ఎవరికైనా కూడా పర్సనల్గా మీ దగ్గరకి వచ్చి ఒక పర్సనల్గా పార్టీ వేర్కి సంబంధించింది కావచ్చు, లేదు రెగ్యులర్గా మాకు ఏ డ్రెస్ సెట్ అవుతుంది, ఏది మేము రెగ్యులర్గా ఫాలో అయితే బాగుంటుంది అన్న గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కంపల్సరీ సిరి గారు, ఏంటంటే మనం పర్సనల్గా కూడా వాళ్ళకి డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ అకేషన్కైనా, అది వెడ్డింగ్ కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇలాంటి అకేషన్స్కైనా వాళ్ళ పర్సనల్గా మనల్ని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా నీట్గా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.